వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మహిమలు చూపుతున్నాడో చీకటి మావిల్లో ఈ తిరుమలనాథ స్వామి కూడా అడిగిన వారికి కాదనకుండా కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలను ఇస్తున్నాడు. మన ముందు ఈ దేవాలయానికి 13 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్న బలరాం గారు ఉన్నారు. వారు ఈ దేవుడి గురించి ఎలాంటి అభిప్రాయం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. బలరాం గారు, తిరుమలనాథ స్వామి మీకు ఏ విధంగా మహిమలు చూపాడు, మీకు ఏ విధంగా అనుభూతి కలిగింది ఈ స్వామి పైన, మీరే మీ మాటల్లో చెప్పండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు రాగిల బలరాం ముదిరాజ్. నేను చిన్ననాటి నుండి కూడా మా తాతలు మా నాన్నలు వెంబడి కూడా నేను ఈ జాతరకు వచ్చేవాడిని. ఇక్కడ ఏంటంటే మేము మొక్కుబడి సేవలు మోస్తాం. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ సేవ చేసుకుంటూ నేను కొంచెం పెద్దగా అయ్యాక ఇక్కడ నాకు ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయంలో ఇక్కడ సేవ చేసుకుంటాం మేము. అంటే మేము మా ఆర్థిక పరిస్థితి కూడా ఘోరంగా ఉండే, అట్లాంటిది మేము ఈ దేవుని నమ్ముకొని ఇక్కడ సేవ చేసుకున్నందుకు నాకు చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చిండు. అట్లనే ఈ దేవుడు ఎవరైతే ఏ కోరికలు అయితే కోరుకుంటాడో ఆ కోరికలు తీర్చే దేవుడు కాబట్టి నేను ఈ స్థాయికి రావడానికి కూడా ఆ తిరుమలనాథుడే నాకు ఆదర్శంగా ఉన్నాడు. నేను ఇప్పటికి కూడా మా ఫ్యామిలీతో అందరం కూడా మేము ఆ దేవుడు అంటే మా కులదైవంగా నా ఇంటి వెలయల్పుగా కొలుసుకుంటాము. అయినా నేను ఇంత సేవ చేసినందుకు నన్ను చైర్మన్గా అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవునికి రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. మీరు 13 సంవత్సరాలుగా నిరంతరాయంగా మీరు 13 సంవత్సరాలు స్వామివారి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా చిన్ననాటి నుంచి మీరు స్వామివారికి సేవ చేస్తూ వస్తున్నారు. మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలు, స్వామివారు మీకు ఇచ్చిన కృపా కటాక్షాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే చెప్పలేనంత ఉన్నది. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు ఈ స్థాయికి వచ్చి నేను చైర్మన్ అవుతా అంటే అదంతా కూడా దేవుని దయ వల్లనే. ఎందుకంటే నేను వీడికి వచ్చి సేవ చేసుకుంటప్పుడు పెద్దవాళ్ళు నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ సేవ చేస్తుంటే మేము అక్కడ నిలబడే వాళ్ళం, కూర్చునే వాళ్ళం. అట్లాంటిది నేను ప్రతిసారి దేవుడి సేవ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను సేవ చేసుకుంటున్నా కాబట్టి ఆ భక్తుడు నాకు అవకాశం ఇచ్చిండు. నాకు ఆర్థికంగా కూడా చాలా నేను వీక్ ఉండేటి, మా పరిస్థితి కూడా ఘోరంగా ఉండేది. అట్లాంటిది ఆ దేవుని నమ్ముకున్నందుకు నేను అవకాశం ఇచ్చినందుకు నేను డెవలప్ అయినా, నేను ఆర్థికంగా డెవలప్ అయినా, రాజకీయంగా డెవలప్ అయినా, ప్లస్ నేను కూడా నిలదొక్కున్నా. అది మొత్తం ఆ దేవుడు ఏడుకొండల వాడి మహిమే అని నేను నమ్ముతున్నా.